శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడరి ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 21 జూన్ 2026 నుండి 27 జూన్ 2026 అంటే ఏంటంటే ఈ వారం రోజులు జూన్ నెలలో 12 రాసుల వారికి ఎలా ఫలితాలు ఉంటాయి, వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి, 12 రాసుల వారికి ఫలితాలు తెలుసుకుందామండి. ధనురాశి వారికి అండి ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవారు కాస్త మీ గ్రాఫ్ రైజ్ అవుతూనే ఉంటుంది. దేంట్లో? ధనం విషయంలో, కుటుంబ పరంగా, మీ అంటే కుటుంబ పరంగాను ఆర్థికంగా కూడా చెప్పుకుందాం. ధనం అంటే ఆర్థికంగా, అలాగే మీరు చేస్తున్న స్థితిగతుల ప్రకారం మీరు చేస్తున్న ఉద్యోగాల వ్యాపారాలు కానీ ఎలా గ్రాఫ్స్ అవుతుంది అంటే అదృష్టం మీ వెంటాడుతూ ఉంటుంది. ఎందుకురా అంటే మీ రాశ్యాధిపతి అష్టమంలో ఉండడమే కారణం. అవునా? అష్టమంలో ఉన్న ద్వితీయ భావంలో చూడడమే కారణం. ద్వితీయ భావంలో ఉన్న ద్వితీయాధిపతిని కూడా చూడడం కారణం. ఇది చెప్పాలండి ఇలాగా జాతగా అంటే వేరే వాళ్ళని చెప్పడం కాదు, ఇలా చెప్తుంటే మీకు అర్థం అవుతుందని కొద్దిగా చెప్తూ ఉంటే విడ మరిచి. సరేనండి, గ్రహాలు ఇచ్చే ప్రభావం తెలియాలి కదా మనకి. ఈ వారంలో ఏ గ్రహం ఏ ప్రభావం ఇస్తుంది? ఇలా ఇస్తుంది. అలాగే రాహు మిమ్మల్ని బాహువులను ఎక్కించుకొని సరదాగా తిప్పుతాడు. నడు అని చెప్పి అంటాడు. అంటే నడు అంటే కారులో అర్థం అండి. బాహు నిజంగా రాహు వచ్చేసి ఇంటికి వచ్చి రారా బాబు అనరు. రాహు కారులోనో సరదాగా విమానాల్లోనో అలా మీరు ప్రయాణాలు చేస్తుంటారు. లక్షల్లో డబ్బులు వస్తాయి. ఇంకా తెలుసా అండి, లగ్నం నుంచి 3వ భావంలో రాహు ఉంటే లక్షాధికారులైనటువంటి కొడుకులు పుడతారు. అంటే వాళ్ళ భవిష్యత్తులో లక్షాధికారులు అవుతారు. అంటే అప్పుడు కోటీశ్వరులు అవుతారండి. ఖచ్చితంగా ఉంటుంది. ఇది శాస్త్ర సమ్మతము. సరే మరి వారం చెప్పరా బాబు అంటారు మీరు. సరే, శనీశ్వరుడు వలన విదేశ పర్యటన జరుగుతుందండి. ఆటంకాలు లేకుండా శాంతంగా వెళ్ళొస్తారు. మీ ఉద్యోగ రీత్యా వెళ్తారు, ప్రొఫెషన్ ద్వారా వెళ్తారు. మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఆ రీజన్ కూడా చెప్తా, ఎందుకు కూడా చెప్పేస్తా. సరే, ఎందుకు చెప్పనా? 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు అంటే బుధుడు, తెలియని కాదు. అంతేకాకుండా మీ ద్వితీయాధిపతి 4th భావంలో ఉన్నాడు. చాలా కారణాలు కదండి మీకు. ఉద్యోగ రీత్యా మాత్రం ఈజీగా మీరు వెళ్తారు. అలాగే వ్యాపారాలు కూడా చెప్పచ్చు మనం దాన్ని. సరే, ఆ పక్క పెడతామండి. నాకు చెప్పుకుంటూ వెళ్ళిపోతే అనర్గళంగా చెప్పేస్తుంటాను నేను. ఆ టైం కూడా తెలియకుండా ఉంటుంది. కుజుడు కూడా మీకు ధైర్యాన్ని, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ని, అలాగే మీ శత్రువుల ద్వారా భయపడే శక్తిని పక్కగా తెస్తాడు. మంచి యోగాన్ని కలిగిస్తుంటాడు. మేనమామలకు బౌండెడ్ చేస్తుంటాడండి. సూపర్. కొంతమందికి కుజుడు సప్తమంలో 6వ భావం ఉంటే కొంత ఆపరేషన్ చేస్తుంటాడండి. కొంతమందికి వాళ్ళ జాతకంలో కనుక 6వ భావంలో కుజుడు ఉంటే సంథింగ్ ఒక ముడ్డు కింద భాగంలో అంటే నడుము కింద భాగంలో ఆపరేషన్ చేస్తాడని ఎక్కడో చదివానండి నేను. కొంతమందికి, అందరికీ భయపడకండి. సరే, ప్రస్తావన కాదు. 7వ భావంలో రేవుబుతున్నారు కాబట్టి బుధాదిత్య యోగం ఉంటుందండి. అంటే మీ వ్యాపారాల్లో దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటాయి. కళత్ర స్థానము, అదృష్ట స్థానము, 7వ భావం చెప్తాం. భార్య ద్వారా భర్తకి, భర్త ద్వారా భార్యకి అదృష్టం. గురు శుక్ర బుధులు చంద్రులు అంటే మీకు అష్టమ స్థానంలో ఎంతమంది ఉన్నారంటే, ఎంతమంది అంటే శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి 6వ భావాధిపతి ఎందులో ఉండి 8వ భావాధిపతి చంద్రుడితో కలిసి 8వ భావంలో గురుడితో ఉండడం వలన గజకేసరి యోగంలో ఉండడం వలన ధనప్రాప్తి కలిగిస్తున్నాడు, అదృష్టాన్ని కలిగిస్తాడు, సడన్ గెయిన్స్ కలిగిస్తున్నాడు. కోర్టులో సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే విజయం సాధించేట్టు చేస్తుంటాడు. సపోజ్ మీ ల్యాండ్స్ కానీ ఇళ్ళు కానీ ఏదో ఉంటాయి కదండి. నాకు ఉదాహరణ చెప్తాను అంతే. గెలుస్తారు, అదృష్టం ఉంటుంది. సామాన్యం కదండి. గురుడు అంటే మనం తీసిపడేయకూడదు. భాగ్యంలో నాకు కేతువుకి కుజదృష్టి ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వ్యాపారాలు, ఫార్మా రంగం, కెమికల్స్ ఇండస్ట్రీస్ అంటారు సరే, అవి బ్రహ్మాండంగా ఉంటారు. తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. చంద్రుడి ప్రభావం వలన దశమంలో చంద్రుడికి శని దృష్టి ఉంది. ఆ శని వలనేనండి మీరు ఉద్యోగంలో ఎంత కష్టపడ్డా ఇలాగే ఉండిపోతూ ఉంటాం. మనం ఇలా వెళ్ళిపోం, కానీ వెళ్తారు. కొద్దిగా శని చూస్తాడు కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడతారు అనుకోండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. నమస్కారం అండి, నా పేరు వాడరి ఆదినారాయణరావు. ఇంతకుముందే మన జాతకాలు చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే
మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉండి ఈ కింద నెంబర్ ఫోన్ చేస్తే నేను తప్పకుండా అటెండ్ అవుతానండి. ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటా, ఏదో మాట్లాడుతూ ఉంటా. అలాగే మీకు కొన్ని సందర్భాల్లో కొంతమందికి వాస్తు సంబంధించిన డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. అవి కూడా నేను ఖచ్చితంగా చెప్తానండి. అసలు ముఖ్యంగా 12 రాసుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, చేయవలసిన పూజలు కానీ ఏమైనా ఉన్నాయా ఈ వారంలో చెప్పుకుందామండి. 12 రాసుల వారికి చేసుకోవాల్సినది చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఈ నెల అంటే 24వ తారీఖున దశమి వస్తుంది. ఆ దశమి అంటారంటే దశ పాప హర దశమి అంటాం. 10 రకాలైనటువంటి పాపాలు హరించే దశమి అంటాం. ఆ రోజు విష్ణుమూర్తిని పూజించాలి. అలాగే దానాలు చేసుకుంటూ ఉండాలి. ఆ రోజు పగల భోజనం చేయొచ్చు అనుకోండి, చేసి ఈవినింగ్ ఉపవాసం ఉండాలి. సో దశపాప హర దశమిలో ఉండడం వల్ల మన అంటే వాక్ ద్వారా, కంటి ద్వారా, మనసు ద్వారా ఉంటాం కదా, మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి పాపాలు. ఆ పాపాలన్నీ హరించే దశమి అంటాం మనం. ఆ రోజు చేసుకునే పుణ్యాలన్నీ కూడా అంటే దానాలు కానీ, దానం అంటే మంచినీళ్ళ దానం కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, బంగారు దానం కష్టం అనుకోండి, కొంతమంది అలా దానాలు చేసుకుంటూ ఉండడం. అలాగే శివుడి అభిషేకాలు, విష్ణువుని పూజించడం ఖచ్చితం. అంత పవర్ఫుల్ దశమి అండి బాబు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అది కూడా జూన్ నెలలోనే వస్తుంది. దశపాప హర దశమి అంటాం. ఇట్టి పరిస్థితుల్లోనూ దశమిని వదలకండి. 12 రాసుల వారు చేసుకునే పూజలు ఇవే. అందుకని విష్ణుమూర్తిని తులసి దళాలతో కానీ, అయితే మల్లెపూలతో పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దాని తర్వాత వచ్చేది ఇది ఏకాదశి. పర్ఫెక్ట్ ఏకాదశి, చాలా బ్రహ్మాండమైన ఏకాదశి. అలాగే శ్రీరామచంద్రుడికి, లక్ష్మణుడికి సంబంధించినటువంటి ఇది కూడా ఉంటుంది కదండి. అది ఒకసారి నేను చెప్తాను, వీడియోలో కూడా చెప్పుకుందాం. దశపాప హర దశమి తర్వాత శ్రీరామచంద్రుడికి సంబంధించినవి ఉన్నాయి. అదే కాకుండా మనము ఏకాదశి పూట కంప్లీట్గా ఉపవాసం ఉండడం చాలా మంచిదండి. ఏకాదశి ఉపవాసం వలన యమకింకర్లు భయపడతారట మన దగ్గర రావడానికి. ఎంత పవర్ చూడండి. అంటే విష్ణు ఆరాధన చేసుకోవాలి ఆ రోజు. అంటే మనం ఏమీ తినకుండా ఉండకూడదండి. ఫ్రూట్స్ తినచ్చు, పాలు తాగొచ్చు. అలాగే బియ్యం అంటే తెలుసుకుంటే రైస్ని భిన్నంగా చేయడం, అంటే ఉప్పిడి పిండి చేసుకొని ఉండలేని వాళ్ళు మార్నింగ్ అంటే మధ్యాహ్నం తినచ్చు, రాత్రి కూడా తినచ్చు. అంటే ఆ రోజు అన్నం తినకూడదు. అన్నంలో మనకి ఆ రోజు అన్నంలో రాక్షసులకు సంబంధించిన పవర్ ఉంటుంది అని చెప్పి అంటాం అనమాట. సో కాబట్టి అన్నం తినరు అంటాం, కానీ అన్నం తింటూ ఉంటుంది తప్పదనుకోండి. కొంచెం చిన్న దోషాలు అన్నీ పరిహారం అవ్వడం కోసం ఈ పూజలు చేసుకోవాలి. పర్ఫెక్ట్గా దశమి, ఏకాదశి 24వ తారీఖు, 25 24th and 25th డేట్స్ మర్చిపోకండి. మీరు డైలీ రాసుకోండి. మిగతా రాసుకుంటారు కానీ మీ బ్రెయిన్లోనే ఉంది. సరే, మరి తర్వాత 27th శనీశ్వరుడు త్రయోదశి. శని త్రయోదశి పూట ఎవరైతే శనీశ్వరుని పూజిస్తారో, అంటే శనీశ్వరుడు పూజించడం అంటే మీకు తెలిసిందే. నూనెతోటి అభిషేకం చేయడము, 11 ప్రదక్షిణాలు చేయడము, దీపం వెలిగించడము, స్వామివారిని ఖచ్చితంగా పూజిస్తూ ఆంజనేయ స్వామివారిని ఎవరైతే పూజిస్తారో ఆయనకి ఒంటికి సింధూరం రాయించడం కానీ, వడమాల కానీ, లేకపోతే ఏమో తమలపాకులతో పూజలు కానీ, అలాగా ఆయన దగ్గర దీపం పెట్టి 11 ప్రదక్షిణాలు, 41 ప్రదక్షిణాలు శక్తి కొలత చేస్తూ ఉంటాం కదా మనం. నేను చేస్తుంటాం కంటే అలా చేసిన వారికి శని వలన వచ్చే దోషాలు ఖచ్చితంగా పటాపంచలేపై అదృష్టం కలుగుతుంది. అదే రోజు శివాభిషేకాలు చేసుకోవడం మర్చిపోకూడదు. 24, 25 తారీఖుల్లో లక్ష్మీదేవి అమ్మవారిని, విష్ణుమూర్తిని కొలవాల్సిందే. అలాగే శనివారం శని త్రయోదశి రోజు వెంకటేశ్వర స్వామి వారిని కూడా పూజించాలి. అమ్మవారిని పూజించాలి, లక్ష్మీ అమ్మవారిని, పద్మావతి అమ్మవారిని పూజించాలి. ఎంత పవర్ చూసారా. 24, 25, 27వ తారీఖుని, 26 శుక్రవారం అమ్మవారు. సో ఈ వారం మొత్తం కూడా చాలా బ్రహ్మాండంగా ఉందండి. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు ఉంటారో వాళ్ళని పూజించండి. కానీ శనీశ్వరుని పూజించడం మర్చిపోకండి. 27 శని త్రయోదశి చాలా పవర్ఫుల్. ఆయన పూజించడం జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య తర్వాత వచ్చే ఈ త్రయోదశి కాబట్టి బ్రహ్మాండం పవర్ఫుల్గా ఉంటుంది. పౌర్ణమి ముందర అన్నమాట చెప్పుకోవాలి. పౌర్ణమి ముందర వచ్చేటువంటి ఈ త్రయోదశి అని చెప్తాం. అలాగే దశమి ఏకాదశి పర్ఫెక్ట్గా ఉన్నాయండి. మీరు చేసుకోండి, చాలా మంచి ఫలితాలు పొందుతారు. దశ పాపాలు మనం చేసుకున్న 10 రకాలైన పాపాలు ఉంటాయి. ఆ పాపాలన్నీ హరించిపోతాయి హరి వల్ల. హరినామ సంకీర్తన చేసిన వాళ్ళకి, హరినామ సంకీర్తన అంటే నారాయణ అని, వాసుదేవ అని, గోవింద అని, హరి 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 అని పూజించిన వారికి కూడా
పాపాలన్నీ హరించి తీరతాయని చెప్పి అంటాం. పైగా ఈ రోజుని హరినామ కీర్తన చెయ్యాల్సిందే 100 నిమిషాలు. కానీ మనం ఎక్కడ కూర్చున్నా సరే అక్కడ శ్రీహరి శ్రీహరి, మీకు నేను చెప్పేదే ఉందండి, మీరే నాకు చెప్తారు అనా, అంత పవర్ఫుల్గా ఉంటుంది. మర్చిపోకండి అని చెప్పడం కోసము మీకుంది, గుర్తు చేయడం కోసము మీకుందండి, గుర్తుంది, గుర్తు చేయడం కోసమని చెప్పాను. సరేనా?